ధీరులు ఎటువంటి స్థితిలోనూ తన ధీరత్వాన్ని కోల్పోరు, కోపగించరు. తమ మార్గంపై నిబ్బరంగా, నిలకడగా, నిర్మలంగా పయనిస్తూ ఉంటారు. ఇది నేర్చుకున్నాను భూమిని చూసి. నా పని నేను చేసుకుంటూ ఉంటా. వచ్చాడు, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు ఆశ్రమాల్లో నడుస్తున్నాయి. అయినా మనమేం వదిలిపెట్టట్లా, అడ్డ చేశారు ఇటు చేశారని వదిలిపెట్టట్లా. మన చేతనేం చేస్తూనే ఉన్నాం, ముందుకు వెళ్తూనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో కోపం వచ్చినప్పుడు, బాధకి వెళ్ళినప్పుడు 2 తిట్లు అనుకుంటున్నాం. నన్ను కర్మగాలింది ఇక్కడికి వచ్చానని చెప్పి అనుకున్న మాట వాస్తవం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంత చేసినా ఈ మూడులకి ఎవరికి అర్థం కావట్లేదు. దోచుకెడదామనే, దోచుకుందామనే ఆలోచనలోనే వస్తున్నారు జనం. కొద్దిగా దానివల్ల కొద్దిగా బాధ కలిగినప్పుడు అనుకుంటాం, కానీ ఆ కాసేపు మాత్రమే. తర్వాత మళ్ళీ గురుసేవ చేయాల్సిన సేవ జరుగుతూనే ఉన్నది, ఏదీ విడిచిపెట్టలేదు. ఆ విధంగా ఉండడం నేర్చుకోవాలని చెప్తున్నాడు మనం.